ఈ వీడియో మనకి హంపి యొక్క పార్ట్ 2 ఇది. సో, మన ప్రీవియస్ వీడియోలో వచ్చి అసలు హంపి ఎలా రీచ్ అవ్వాలి? సో, అక్కడ ఎన్ని డేస్ టైం పడుతుంది? సో, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వీటన్నిటి గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మనం వన్స్ హంపి రీచ్ అయిన తర్వాత మన డే 1 ఎలా ప్లాన్ చేయాలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ మనకి ఒకవేళ మీరు హంపికి బిఫోర్ ఈవినింగ్ గానీ, లేదు నైట్ కానీ రీచ్ అయ్యారు. సో, ఎర్లీ మార్నింగ్ మీరు టూర్ అనేది స్టార్ట్ చేయాలనుకునేటప్పుడు ఫస్ట్ అయితే మాతంగి హిల్ రీచ్ అవ్వండి. సో, అక్కడ సన్‌రైజ్ ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత ఈ వీడియో అయితే కంటిన్యూ చేయండి. మీరు ఆఫ్టర్ సన్‌రైజ్ కానీ రీచ్ అయ్యారు అంటే 8 కానీ 9 కానీ అలా రీచ్ అయ్యారంటే డైరెక్ట్‌గా వీడియోతో కంటిన్యూ చేయొచ్చు. సో, ఫస్ట్ అయితే మనం చూస్తున్నాం కదా, ఇది విరూపాక్ష టెంపుల్ ఇది. మనకి హంపీలో వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ విరూపాక్ష టెంపుల్. సో, కంపల్సరీ మనం హంపి విజిట్ చేస్తే ఫస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ కూడా విరూపాక్ష టెంపుల్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ గోపురాన్ని విజయనగర రాజులు 165 అడుగుల ఎత్తులో అయితే నిర్మించారు. 165 హైట్‌లో నిర్మించిన ఈ గోపురాన్ని అయితే విజయనగర రాజులు ఇటుక, ఇసుక అండ్ పామ్ ట్రీ మెయిన్‌గా వీటితో అయితే నిర్మించారు. అండ్ మనకి లోపల 11th ఫ్లోర్ వరకు రీచ్ అవ్వడానికి స్టెప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మనం చూస్తుంటే కలశం చిన్నదిగా కనిపిస్తుంది. బట్ ఆ కలశం యొక్క హైట్ 12 ఫీట్ అది. అండ్ మీకు అందరికి ఐడియానే ఉంటుంది. సో, రాజులు ఏదైనా ఒక క్షేత్రాన్ని నిర్మించారు అంటే ఆ ఆలయానికి అనేది ప్రత్యేకంగా అంటే ఎక్కడా లేనట్టు ఏదో ఒక గొప్పగా అయితే నిర్మిస్తారు. అలానే ఇక్కడ నిర్మించిన ఒక ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ గోపురం యొక్క ఇన్వర్టెడ్ షాడో. మనకి ఇండియాలో ద టాప్ 3 మిస్టీరియస్ ప్లేసెస్‌లో ఒకటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ యొక్క లాస్ట్ డోర్, అండ్ రెండవది లేపాక్షి టెంపుల్ యొక్క హ్యాంగింగ్ పిల్లర్, అండ్ 3ది మనం ఇప్పుడు చూస్తున్నాం కదా గోపురం. సో, ఈ 3 మిస్టరీస్ అయితే ఇప్పటికీ ఎగ్జాక్ట్ అలా ఎందుకు జరుగుతున్నాయన్న విషయాన్ని ఏ సైంటిస్ట్ ఇంతవరకు నిరూపించలేకపోతున్నారు. సో, అవి అప్పుడు కట్టిన రాజులకి అండ్ వాటిని నిర్మించిన వాళ్ళకి తప్పితే ఇప్పటికీ అవి ఎలా జరుగుతున్నాయి ఏంటనేది ఎవరికీ తెలియని మిస్టరీస్. మనం మెయిన్ గోపురం నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి మరొక గోపురం అయితే కనిపిస్తుంది. ఇది శ్రీకృష్ణదేవరాయలు తన 25 సంవత్సరం అప్పుడు అంటే తన పట్టాభిషేకం సమయంలో దీన్ని అయితే నిర్మించారు. అండ్ ఈ గోపురం నిర్మించేటప్పుడు పరమశివునికి ఇంకొక మొహానికి ఒక రూపంగా ఒక మాస్క్ అనేది అర్పించారు. అది 5 కిలోల బంగారంతో అండ్ కళ్ళు వచ్చి వజ్రాలతో నిర్మించారు. అదైతే ప్రజెంట్ ఇప్పటికి కూడా ఉంది, బట్ మ్యూజియంలో ఉంటుంది. కానీ దానికి సంబంధించిన పిక్చర్ అయితే మాత్రం లోపల మనం దర్శనానికి వెళ్ళినప్పుడు లోపల పైన పిక్చర్ అయితే ఉంటుంది. సో, అది ఒకసారి చూసారంటే మీకు అర్థమవుతుంది ఎలా నిర్మించారు. అలానే మన టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో లక్ష్మి అనే ఏనుగు ఉంటుంది. సో, మార్నింగ్ టైం కాబట్టి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు, మీరు దగ్గరికి కూడా వెళ్ళొచ్చు అంతా. అండ్ ఆ ఏనుగుకి మీరు 20 రూపీస్ ఇచ్చారు అంటే ఆశీర్వాదం కూడా ఇస్తుంది. అండ్ ఎవరు చెప్పరు దానికి. అదే మీరు 20 రూపీస్ ఇచ్చారంటే చాలు, ఆశీర్వాదం ఇస్తుంది. ఈ ఆలయంలో కొలువుతీరిన పరమశివుణ్ణి విజయనగర రాజులు విరూపాక్ష స్వామిగా కొలిచేవాళ్ళు. ఇక్కడ విరూప అంటే ఉగ్ర రూపం అని, అండ్ ఆక్ష అంటే కన్ను అని. సో, మనకి క్లియర్గా అర్థం అవ్వాలి అంటే శివుడు యొక్క మూడో కన్ను తెరిచిన ప్రదేశంగా చెప్తారు. సో, అందుకని ఇక్కడ స్వామివారు చాలా పవర్ఫుల్గా ఉంటారు, అంటే ఉగ్ర రూపంలో ఉంటారు. ఇంకా మరొక అద్భుతంగా మనకి పార్వతీదేవి శివుడి కోసం తపస్సు చేసిన ప్రదేశంగా, అండ్ పరమశివుడికి పార్వతీదేవికి కళ్యాణం జరిగిన ప్రదేశంగా ఈ విరూపాక్ష క్షేత్రాన్ని అయితే భావిస్తున్నారు. విరూపాక్ష స్వామివారి ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారో అన్న నిర్దిష్టమైన కాలం అయితే తెలియదు. కానీ 1510 సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలచే జీర్ణోద్ధారమైనట్టు తెలుస్తుంది. ముందుగా మీరు స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి. అండ్ ఆ బయట మీకు ఆర్కిటెక్చర్ అవన్నీ ఉంటాయి. రాజసింహాలు అండ్ గుర్తులు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ పూర్తిగా మీరు విజిట్ చేయండి. అండ్ లోపల పరమశివుడు విష్ణువు ఉన్న ఒకే టెంపుల్ కూడా ఉంటుంది. అది విజిట్ చేయండి. చేసి మళ్ళీ వచ్చేటప్పుడు ఇందాక లక్ష్మీ ఏనుగు అని చెప్పాను కదా, అక్కడే మీకు ధ్వజస్తంభం ఉంటుంది. అలానే 3 నందులు ఉంటాయి. అండ్ అక్కడ ఇంకొకటి ఒకే నంది 3 తలతో అయితే ఉంటుంది. అది ప్రెజెంట్ అయితే డ్యామేజ్ అవ్వడం వల్ల బయట ఎంట్రన్స్లో పెట్టారు. డ్యామేజ్ అయిన విగ్రహం లోపల ఉండకూడదు కాబట్టి మీరు మెయిన్ ఎంట్రన్స్ అయ్యేటప్పుడే చూడొచ్చు. ఇక్కడ వచ్చి ఇంకోటి అదృష్టవాణి అని ఉంటుంది. మన ఫింగర్స్ అయితే దాని మీద ఉంచుతాము. అలా మన చేతులు అక్కడ ఉంచిన తర్వాత మనం ఏదైనా కోరిక అనేది కోరుకోవాలి. పేషెన్స్గా ఉండడం మర్చిపోవద్దు. అలా కోరుకున్న తర్వాత మన ఇండెక్స్ ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా మూవ్ అవ్వాలి. అంటే మనం బలవంతంగా కదిలించకూడదు. అవే మూవ్ అవ్వాలి. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మీరు బయటికి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక రూట్ ఉంటుంది. ఆ దారి గుండా మీరు వెళ్ళారు అంటే కోనేరు ఒకటి ఉంటుంది. మీరు చూడొచ్చు లక్ష్మీ ఏనుగును కూడా అప్పుడే తీసుకొని అయితే వెళ్తున్నారు నేను వెళ్ళిన టైంలో. ఇక్కడ కోనేరు అనేది ఉంటుంది రైట్ సైడ్లో. ఇక్కడ స్వామివారికి తెప్పోత్సవం అవన్నీ జరిగే ప్రదేశం ఇది. మనకి కోనేరు దగ్గర వ్యూ నుంచి టెంపుల్ వ్యూ కానీ చుట్టూరు ఉండే ఏరియల్ వ్యూ కానీ చాలా బాగుంటుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. వీలైనంత టైం అయితే స్పెండ్ చేయండి. అండ్ ఇక్కడే మనకి విజయనగర రాజు యొక్క పీఠాధిపతులు అండ్ విజయనగర రాజుల యొక్క ఆస్థాన కవులు వీళ్ళ ఆలయాలు కూడా ఉంటాయి. అవి మీరైతే చూడొచ్చు. ఇలా ఈ ఆలయాలన్నీ దర్శించుకున్న తర్వాత మీరు ఇంకా ఈ పక్కనే మీకు రూమ్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ మీరు మార్నింగ్ రీచ్ అవుతారు కాబట్టి
డైరెక్ట్గా రూమ్స్కి వెళ్ళి ఇంకా ఫ్రెష్ అప్ వేసి సో మీరు 9కి కానీ 9:30 లేదు 10కి అంతా మీ జర్నీ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ టెంపుల్ నుంచి వాకౌట్ డిస్టెన్సే మనకి. సో మనం వెళ్ళే రూట్లోనే మీరు చెక్అవుట్ చేసిన హోటల్స్ కానీ ఇవన్నీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నవి అండ్ నియర్ బై హోటల్స్ కూడా ఉండే ప్లేస్ అయితే ఇది. సో మీరు అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసి లేదు బైక్ రెంటల్స్ కానీ లేదు మీరు ఆటోస్ కానీ ఏమన్నా అక్కడికి వెళ్ళి మీరు టిఫిన్ చేసినతో డిసైడ్ అయితే అవ్వండి. మార్నింగ్ టైంలో ఎందుకు రీచ్ అవ్వమన్నానంటే మార్నింగ్ టైంలో టెంపుల్ ఎలాంటి రష్ ఉండదు. సో మీకు నచ్చినంత టైం అయితే స్పెండ్ చేయొచ్చు. సో అందువల్ల నేను చెప్పింది. అండ్ టెంపుల్ లోపల మనకి విజిటింగ్కి ఫీజు అయితే ఏమీ ఉండదు. బట్ మీరు మొబైల్ ఏదైనా క్యారీ చేస్తుంటే ఫోటోగ్రఫీ తీసుకోవాలనుకునేటప్పుడు 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. టికెట్ ఏమి ఇవ్వరు. బట్ మీరు 50 రూపీస్ అయితే తీసుకుని లోపల మీకు నచ్చినంతసేపు ఫొటోస్ అవన్నీ తీసుకోవచ్చు, లోపల గర్భగుడిలో తప్ప. మీ లగేజ్ ఏదన్నా ఉంటే ఇక్కడ హోటల్స్లో పెట్టేసేయండి. సో ఎందుకంటే మీరు నడవాల్సి ఉంటుంది. సో ఏమన్నా ల్యాప్టాప్స్ మొబైల్స్ ఒక్కటే క్యారీ చేయండి. సో మిగతావన్నీ అక్కడ రూమ్స్లో అయితే పెట్టేసేయండి. అండ్ మీకు ఫేర్ కూడా నేను చెప్పాను. సో 350 నుంచే స్టార్ట్ అవుతుంది. సో అలా పెట్టేసిన తర్వాత మీరు ఒకవేళ మీకు 2-3 డేస్ టైం ఉందంటే సైకిల్ తీసుకోండి, లేదు అంటే బైక్ తీసుకోండి, లేదు ఆటో అయితే చెప్పాను 800 నుంచి ఫేర్ స్టార్ట్ అవుతుంది. సో బార్గెనింగ్ కంపల్సరీ. సో అలా చేసిన తర్వాత సో మనకి ట్రిప్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే మనం శశివేకల వినాయక స్వామి టెంపుల్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేస్తాము. సో ఇక్కడ స్వామివారిని శశివేకల వినాయకుడు అని పిలుస్తారు. శశివేకలు అంటే ఆవుగింజలు అని అర్థం. వారి విగ్రహాన్ని 8 అడుగుల ఎత్తుతో అయితే నిర్మించారు. మన హిందూ పురాణాల ప్రకారం వినాయకుడికి ఆహారం అంటే చాలా ఇష్టం. అలా ఒకరోజు ఎక్కువగా తినడం వల్ల స్వామివారి పొట్టు అనేది చాలా బాగా ముందరకు వచ్చేస్తుంది. అప్పుడు ఇంకా స్వామివారు పావుని తన పొట్టు చుట్టూ ఒక రక్షణగా కట్టుకుంటారు. అలా కట్టుకున్న స్వామివారి విగ్రహాన్ని అయితే మనం క్లియర్గా చూడొచ్చు. ఈ విగ్రహాన్ని 1500 సంవత్సరంలో తిరుపతిలోని చంద్రగిరికి చెందిన ఒక వ్యాపారవేత్త సో ఈ విగ్రహాన్ని అయితే నిర్మించారని చెప్తారు. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ మనకి ఇక్కడ స్వామివారిని సామాన్య ప్రజల దర్శనం కోసం అయితే నిర్మించారు. సో సామాన్య ప్రజలు ఎవరైనా ఇక్కడ స్వామివారిని దర్శించుకునే విధంగా అప్పుడు 1500 సంవత్సరంలో అయితే నిర్మించారు. రాజులు తమ యొక్క ఆలయాలు కొన్నిటికి సో సామాన్య ప్రజలను అయితే అలౌ చేయరు. సో అలా అలౌ చేయని పరిస్థితుల్లో సో అక్కడ ఉండే సామాన్య ప్రజలు ఈ ఆలయాన్ని అయితే నిర్మించారని చెప్తారు. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత అలానే కొంచెం ముందరికి వెళ్ళారు అంటే మీకు ఒక పర్వతం కనిపిస్తుంది. సో ఆ పర్వతాన్ని హేమకూటం అంటారు. ఈ పర్వతం పైన ఆలయాలన్నీ మెయిన్గా సో జైన ఆచారాల ప్రకారం అయితే నిర్మించారు. అప్పుడు విజయనగర రాజుల తర్వాత సో ఇక్కడ జైన ఆచారం కూడా పాటించేవాళ్ళు అని సో వాళ్ళు తమ ఇష్టానుసారంగా ఇక్కడ ఉండే ఈ హేమకూట పర్వతంలో తమ యొక్క ఆచారాలకు అనుగుణంగా ఈ పర్వతం పైన ఎన్నో జైన్ టెంపుల్ని అయితే నిర్మించారు. కూటం యొక్క మరొక మెయిన్ అట్రాక్షన్ మనకి సో మార్నింగ్ ఎవరైనా సన్ రైజ్ వ్యూస్ కోసం ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసి ఉంటే సో ఇక్కడికైతే విజిట్ చేయొచ్చు మీరు. సో మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మాతంగి హిల్ కన్నా వెళ్ళొచ్చు. సో మాతంగి హిల్ ఎక్కాలి అంటే సో 1 కిలోమీటర్ పైకి అయితే కొండపైకి అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళలేని వాళ్ళు సో మీరు సింపుల్గా ఇక్కడ హేమకూట పర్వతంకి అయితే రీచ్ అవ్వచ్చు. ఈ హేమకూట పర్వతాన్ని క్యాన్వస్ ఆఫ్ స్టోన్స్ అని పిలుస్తారు. పురాతన కాలంలో ఇక్కడ చాలా ఎత్తైన గోడలు అయితే ఉండేటివి. కానీ ప్రజెంట్ అయితే అవి చాలా వరకు డ్యామేజ్ ఉన్నాయి. కానీ అక్కడక్కడ మీరైతే చూడొచ్చు ఒక ఎత్తైన పిల్లర్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో వేటికి సపోర్ట్ అయితే ఉండవు. కానీ అక్కడక్కడ ఆ పిల్లర్స్ అయితే మీకైతే కనిపిస్తూనే ఉంటాయి. ఈ హేమకూట పర్వతంలోని టెంపుల్స్ చాంబడ స్ట్రక్చర్స్తో పిరమిడ్ టైప్ రూఫ్తో అయితే కట్టబడి ఉంటాయి. ఈ హేమకూట పర్వతంలో 35కు పైగా ఆలయాలు అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఆలయాల్లో చాలా వరకు అయితే డ్యామేజ్ అయిపోయినాయి. ఇంకా మరికొన్ని ఆలయాలు అయితే భూమి లోపలికి అలానే వెళ్ళిపోయినాయి. సో ఈ ఆలయాలన్నీ మెయిన్గా ముఘలన్స్ రాజులు యుద్ధం ప్రకటించిన తర్వాత చాలా వరకు వాళ్ళైతే డ్యామేజ్ అయితే చేశారు. సో అప్పుడు డ్యామేజ్ కాని ఆలయాలు ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా, ఈ ఆలయాలు మాత్రమే మిగిలాయి. ఈ ఆలయంలోని విగ్రహాలు కూడా చాలా వరకు అయితే వాళ్ళు ధ్వంసం చేశారు. సో మిగిలిన కొన్ని విగ్రహాలు మాత్రం సో మనకి మ్యూజియం, కర్ణాటక మ్యూజియం, తమిళనాడు మ్యూజియం, ఇలా ఇండియాలో చాలా వరకు కొన్ని మ్యూజియంస్లో అయితే వీటిని భద్రపరిచారు. ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించే సమయంలో విజయనగర రాజులు చాలా కోనేరులు అయితే నిర్మించారు. సో ప్రజెంట్ అయితే ఆ కోనేరులు అయితే ఏమీ లేవు. ఓన్లీ ఒక చిన్న కోనేరు మాత్రమే ఉంది. సో నీళ్ళు అయితే అక్కడ రావడానికి ఇప్పుడు ఎటువంటి ప్లేస్ అయితే లేదు. సో అప్పుడు ఓన్లీ వర్షానికి వచ్చిన నీళ్ళు సో ఇవి మాత్రమే స్టోర్ అయిన ఒక చిన్న కోనేరు అయితే మాత్రం ఇప్పుడు మనకు కనిపిస్తుంది. సో ఫొటోస్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు సో ఇక్కడ నుంచి అయితే మీకు ఫొటోస్కి చాలా బాగుంటుంది. సో మీకు బ్యాక్ సైడ్లో విరూపాక్ష టెంపుల్ ఉంటుంది. అండ్ మీరు సౌత్ సైడ్ నుంచి ఇక్కడ కృష్ణా టెంపుల్ కానీ సో బడవలింగ టెంపుల్ కానీ సో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కానీ సో ఈ 3 టెంపుల్స్ అయితే కనిపిస్తాయి ఏరియల్ వ్యూలో. సో మీకు ఇక్కడ నచ్చినంత టైం అయితే స్పెండ్ చేయండి. ఇంకా పర్వతం పైన శివలింగాలు కూడా ఉంటాయి. సో వాటిని అయితే చూడొచ్చు. మొత్తం చూసిన తర్వాత సో మీరు వచ్చిన రూట్లోనే సో మీ స్టార్టింగ్ పాయింట్ వినాయకుడు టెంపుల్ ఉంది కదా, సో అక్కడికైతే వచ్చేయండి. సో మన ఫస్ట్ ప్లేస్ అయితే కంప్లీట్ అయింది. సో సెకండ్ ప్లేస్ మన ఇక్కడ నుంచి వెళ్ళేది కృష్ణా టెంపుల్. ఇలా మీరు బైక్లో కానీ సైకిల్లో కానీ ట్రావెల్ చేస్తుంటే జస్ట్ మీరు కృష్ణా టెంపుల్ అని సెర్చ్ చేసిన గూగుల్ మ్యాప్లో అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడికైతే రీచ్ అవ్వండి. లేదు ఆటోలో ఉంటే వాళ్ళే డైరెక్ట్గా ఇక్కడికైతే తీసుకొని వస్తారు.
మనం కృష్ణా టెంపుల్ రీచ్ అవ్వడానికి హేమకోట పర్వతం నుంచి అయితే దారి అయితే ఉండేది. బట్ ప్రెజెంట్ ఆ దారి కూడా ఇప్పుడు లేదు. సో మొఘలియన్స్ రాజులు చాలా వరకు డ్యామేజ్ అయితే చేశారు. సో మీరు చూడొచ్చు యునెస్కో వాళ్ళు కూడా చాలా కేర్ అయితే తీసుకొని సో గోపురాన్ని అయితే భద్రపరుస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయలు ఈ గుడిని అయితే 320 అడుగుల ఎత్తు 200 అడుగుల వెడల్పుతో అయితే నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయలు గణపతితో యుద్ధం చేసిన తర్వాత అతన్ని జయించి తీపి గుర్తుగా 1513 సంవత్సరంలో బాలకృష్ణ విగ్రహాన్ని ఉదయగిరి నుంచి తెప్పించి ప్రతిష్ఠించాడు. కానీ ప్రజెంట్ అయితే ఈ విగ్రహం ఇక్కడ లేదు. సో ఈ విగ్రహం ఇప్పుడు మద్రాస్ మ్యూజియంలో అయితే ఉంది. ఈ ఆలయంలోని మరొక అద్భుతం రంగమండపం. ఎందుకంటే ఈ రంగమండపంలోని స్తంభాలపైన శ్రీకృష్ణుడి జీవితంకి సంబంధించిన అనేక చిత్రములను చెక్కించారు. మనం శ్రీకృష్ణుని గురించి తెలుసుకోవాల్సిన అనేక విషయాల్ని ఈ స్తంభాలపైన అయితే చిత్రీకరించారు. ఈ ఆలయం లోపల చాలా వరకు చిన్న చిన్న రూమ్స్ అనేవి ఉంటాయి. సో వాటిని ఇప్పుడైతే లాక్ చేస్తున్నారు. సో చాలా వరకు అవి కూడా అయితే డ్యామేజ్ అయి ఉన్నాయి. అలానే ఇక్కడ వంటశాల కూడా అయితే నిర్మించారు. సో స్వామివారి పూజ కోసం ఎవరైనా వచ్చినప్పుడు సో ఇక్కడే దానికి కావాల్సిన సామాగ్రి అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడే వంట అవన్నీ చేసి శ్రీకృష్ణుడికి అయితే సమర్పించేవారు. ప్రజెంట్ అది కూడా అయితే డ్యామేజ్ అయింది. ఇంకా ఇక్కడ స్వామివారి యొక్క ఆలయం చుట్టూ ఎన్నో అరటి తోటలు అయితే ఉంచేవాళ్ళు. అలా పండించిన ఆ పండ్లను తీసుకొని వచ్చి ఇక్కడ స్వామివారికి అయితే సమర్పించేవాళ్ళు. ఇంకా మనకి ఆలయంలో మరొక అద్భుతంగా శ్రీకృష్ణుని యొక్క దశావతారాలని ఈ ఆలయంలో భద్రపరిచారు. ఇప్పటికీ ఆ దశావతారాలు అనేది మనకి నార్త్ సైడ్ టెంపుల్ ఎంట్రన్స్ అయినప్పుడు సో ఆ రూపాలు అయితే మనం చూడొచ్చు. అండ్ ఈ ఆలయంలో మనకి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవు. సో మీకు నచ్చినంత టైం అయితే స్పెండ్ చేయండి. అండ్ మొబైల్ ఫోటోగ్రఫీ కూడా లేవు కాబట్టి సో మీకు ఫొటోస్ అవి క్యాప్చర్ చేసుకోవాలన్నా మీకు నచ్చినంత టైం అయితే స్పెండ్ చేయండి. అండ్ ఈ ఆలయం యొక్క మరొక అద్భుతం మనకి ఈ కృష్ణా టెంపుల్కి ఆపోజిట్లోనే మనకి కృష్ణా బజార్ అనేది ఉంటుంది. సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాంతోపాటు మనకి ఈ క్షేత్రానికి ఆపోజిటే హుండీ అయితే ఒకటి ఉంటుంది. సో కృష్ణాస్ హుండీ అంటారు. సో అలాంటి హుండీ మీరు ఎక్కడ అయితే చూసుండరు. స్వామివారిని దర్శించడానికి వచ్చిన భక్తుల కోసం రాజులు అయితే ఆ హుండీని అయితే అమర్చారు. సో ఆ హుండీ అయితే ఇలా ఉంటుంది. మనం ఇప్పుడు చూసింది కృష్ణా బజార్. సో మనకి కృష్ణా టెంపుల్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఈ కృష్ణా బజార్ అయితే ఉంటుంది. మనకి పేరులోనే అర్థమవుతుంది ఈ కృష్ణా బజార్ అనేది పూర్తిగా కృష్ణుడికి అయితే అంకితం చేశారు. కృష్ణుడి దర్శనం కోసం వచ్చిన ప్రజలకు పూలు పండ్లు ఇలా పూజ సామాగ్రిలు ఏవి కావాల్సి వచ్చినా సో ఇక్కడైతే వాటిని అమ్మేవాళ్ళు. అండ్ అలానే స్వామివారికి అమర్చిన అమూల్యమైన వస్తువులను కూడా తిరిగి ఇక్కడైతే అమ్మేవాళ్ళు. ఇంకా స్వామివారికి సమర్పించిన ధాన్యాలు వడ్లు అవన్నీ కూడా సామాన్య ప్రజలకు ఇక్కడ నుంచి అందజేసేవాళ్ళు. ఈ బజార్లోనే స్వామివారి కోసం పుష్కరిని అయితే అమర్చారు. సో ఒకప్పుడు అయితే ఇక్కడ ఈ కోనేరులో ఎప్పుడు నీళ్ళు వచ్చేవి. సో మనం వెళ్ళేటప్పుడు దారి కూడా చూడొచ్చు మనం. బట్ ఇప్పుడు నీళ్ళైతే ఏమీ రావడం లేదు. సో వర్షం వచ్చిన నీళ్ళు మాత్రం ఇప్పుడైతే మిగిలిన్నాయి.